ఎందుకు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఎవరని జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ ఏ విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటా అనే దాన్ని మనం అండర్లైన్ చేసుకుని దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదట ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు మనకి గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఉన్నవాడు, అనువాడు, మొదటి వాడు, కడపటి వాడు, ఆదియు అంతమైన దేవుడు, ఆయన కృపగలిగిన దేవుడు, దాక్షిణ్యపురుడు, కృప వాత్సల్యత గల దేవుడు, ఆయన కృప కనికరం గల దేవుడు, సంపూర్ణ విమోచించే దేవుడు. ఆయన యొక్క గొప్ప లక్షణాలు. ఆయన ఉన్నవాడు, అనువాడు, మొదటి వాడు, కడపటి వాడు, మొదటే ఉన్నాడు కాబట్టి ఆయన అల్పయుడు, ఉన్నాడు కాబట్టి ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీని వల్ల మనకు కలిగినటువంటి ఉపయోగం అనగా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపం కొరకు, నా పాపం కొరకు, మనందరి పాపం కొరకు శిలువలో వేలాడి రక్తం కాచి మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. రక్తం అనగా ప్రాణము, రక్తము చిందించుట, ప్రాణమును చిందించుట, లేక ప్రాణమును మన కొరకు సమర్పణ చేయుట, లేక బలిగా అర్పించుట రక్తము ప్రాణమునకు సాదృశ్యమైనది. కాబట్టి దేవుడు నీ కొరకు, నా కొరకు మనం నశించిపోతున్న మనలను ప్రభు యేసుక్రీస్తు వారు తన ఏకైక కుమారుని తండ్రి ఈ కుమారుని లోకానికి పంపించి నశించిపోతున్న మనలను వెతికి రక్షించి నరకానికి పోకుండా దేవుడు మనల్ని కాపాడాడు. మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలు, మనం చేసిన అవమానం, మనం చేసిన ఆయన్ని నిందించిన అవమానాలు దేవుడు కాపాడి ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఉంటున్నారు. ఎక్కడ ప్రాణం పెట్టాడు? శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. నీ పాపులు, నా పాపులని కూడా గొల్గొతా కొండపైకి మోసుకొని పోయాడు కాబట్టి ఆయన మన ప్రాణం పెట్టాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి ఏం జ్ఞాపకం చేసుకోవాలన్నా? శిలువ మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు గొర్రెలను వధించి ఆ రక్తంతో నిలువు కమ్మిలకు, అడ్డ కమ్మికి దేవుడు ఇశ్రాయేలు ఉంచి ఇశ్రాయేలు విమోచించి ఎర్ర సముద్రం పాయన చేసి వారిని ఆది మీద నడిపించి శ్రీవరంలో తీసుకుని వచ్చి గుడారంలో వేసి చీడు పరుపు మీద ఆయన అక్కడ ఆరాధించే బిడ్డగా చేశాడు. ఆయన చేసిన గొప్ప కార్యం. రెండోది ఆయన చేసిన ఆశ్చర్యకార్యం ఏంటంటే ఆయన పగలు మరి మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రులు అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులను